నా పేరు రవిశంకర్ అల్లూరి, బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఆటో మరియు వ్యాపారాధిత సంఘాల జేఏసీ రేపు అర్ధరాత్రి నుంచి అంటే 23 ఆగస్టు అర్ధరాత్రి నుంచి ఆటో, స్కూల్ వ్యాన్ మరియు క్యాబ్ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జేఏసీలో బిఎంఎస్, ఏఐటీసీ, సిఐటియు, బిఆర్టియు, టిఆర్ఎస్టియు, అదేవిధంగా టియుసిఏ, ఇట్లా అనేక సంఘాలు 18 సంఘాలు కూడుకుని జేఏసీగా ఏర్పడటం జరిగింది. ఈరోజు భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పత్రికా మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమావేశంలో జేఏసీ కన్వీనరు ముఖేష్ గౌడ్ గారు నా కుడి పక్కన ఉన్నారు. అదేవిధంగా ఎడం పక్కన టియుసిఐ లింగం గౌడ్ గారు, నారాయణ గారు, అదేవిధంగా ఆటో యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాక్ నాయకులు పెంటయ్య గౌడ్ గారు, స్కూల్ వ్యాన్ డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి లింగము వజ్రలింగం గారు, శ్రీధర్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు యొక్క సమావేశంలో. అయితే తెలంగాణ రాష్ట్రములో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి 3 హామీలని ఆటో డ్రైవర్లకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రైవేట్ ట్రాన్స్పోర్టు కార్మికులకు కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో మరియు ప్రైవేటు రవాణా కార్మికుల యొక్క సంక్షేమం కొరకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి 3 సంవత్సరాలు అవస్థ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పర్మిట్, ఒకే ఆటో అన్నిటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్మిట్ ఇస్తామని చెప్పారు. అది మూడోది 12,000 రూపాయలు ఇస్తాము ఆటో డ్రైవర్లకు ఏటా అని చెప్పడం జరిగింది. 3 హామీలు నెరవేర్చలేదు. పైగా ఈరోజు ఆర్టీసీలో ఈవీ ఆటోలను ఒకటే టికెట్ మీద ఆర్టీసీ బస్సు ప్రయాణం చేయొచ్చు, ఆటోలో ప్రయాణం చేయొచ్చు. మరి అసలు ప్రతిపాదన లేదంటున్నటువంటి పొన్నం ప్రభాకర్ గారికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నా, ఒకటే టికెట్ మీద ఆటో నువ్వు ఏ విధంగా ఆటోకి టికెట్ ఇస్తావు? ఎవరి ఆటోలో నువ్వు ప్రయాణికులు పంపించాలనుకుంటున్నావు? అంటే ప్రతిపాదన లేదని దొడ్డిదారిన నీ పనులు నువ్వు చేస్తావు.